హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలర్స్ లోకి వచ్చినటువంటి దొంగలు గన్తో బెదిరించి సిబ్బందిని లాకర్ కీస్ అడిగారు. అయితే కీస్ ఇవ్వకపోవడంతో మేనేజర్ పై దాడి చేసి కాల్పులకు తెగపడ్డారు. ఆ తర్వాత వెండి వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అటు ఈ కాల్పుల్లో మేనేజర్ సతీష్ కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హుటాహుటిన అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు. మరొకవైపు గ్యాంగ్ లో మొత్తం 6 దుండగులున్నట్టుగా తెలుస్తోంది. అటు షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఖజానా జ్యువెలరీ షాపు సీసీ ఫుటేజ్ ను సిపి పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ పోలీసులను మహంతి అలర్ట్ చేశారు. దొంగలు ఆర్సీపురం వైపు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో దుండగుల కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఒకేసారి అందరు పెట్టుకోండి. సో దట్ మళ్ళీ వి డోంట్ హావ్ టు రిపీట్. ఇక ఉన్నారు పెట్టండి, అందరు ఒకేసారి పెట్టండి. మెల్లగా చెప్తాను, మంచిగా చూసుకోండి. అది కూడా పెట్టండి, ఒకేసారి పెట్టండి. ఓకే, గట్టిగా చెప్పండి ఇంకోసారి. సైలెన్స్ ప్లీజ్. సో యూ వాంట్ మీ టు స్పీక్ ఫస్ట్? ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మన దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈస్ 1 more పర్సన్ ఆల్సో. సో అబౌట్ 7 పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని మోటార్ సైకిల్ అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్ గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద. ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు, బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ దే ఓపెన్ ద సేఫ్. సో స్టోర్ లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 పీపుల్ అక్కడ స్టాఫ్ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా ముందు మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్
ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 వెపన్స్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకుంటారు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ CCTV ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీఆర్ డిప్లాయిడ్ ఆల్ CCS SOT. కాదు 10:35కి వచ్చారు, 10:45కి బయటకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. మనకి తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం సైడ్ వెళ్తుంది. సో అటు సైడ్ వెళ్ళి ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్ లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ us ఇన్వెస్టిగేట్ దెన్ ఓన్లీ బైక్ లోపల ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. దే డింట్ వాళ్ళకి సేఫ్ ఈజ్ లాక్డ్. వాళ్ళకి దొరికిన దే ప్రాబబ్లీ హ్యాడ్ అ ప్లాన్ టు ఫినిష్ ఇట్ ఇన్ షార్ట్ వైల్ లో చేసి వెళ్ళిపోదామని అలాగ ఉండొచ్చు. సో వీ డోంట్ నో వాట్. గోల్డ్ అయితే సేఫ్ లో ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద సేఫ్ కదా. సో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చెప్పాము, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము. వాళ్ళు చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్ లో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో చెప్పాము. చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాప్ లో జరిగింది ఈ ఘాతుకం. ఖజానా జ్యువెలరీ సిబ్బందిపై కొంతమంది దుండగులు లోపలికి చొరబడి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో కిలో వరకు సిల్వర్ అక్కడి నుంచి దుండగులు తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. లాకర్ కి ఇవ్వమని వారిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పుల్లో షాపులోని సిబ్బందికి కొంతమందికి గాయాలన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. CCTV ఫుటేజ్ లో ఈ దోపిడీ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ ఖజానా జ్యువెలరీలో ఈ కాల్పులు జరిగాయి. మనం చూడొచ్చు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న ఈ దుండగులు ఒక్కసారిగా లోపలికి చొరబడి గన్ చూపిస్తూ అక్కడ సిబ్బందిపై ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారనేది మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సిబ్బందిని బెదిరించి దాదాపుగా 1 కిలో వరకు సిల్వర్ ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పోలీసులు హుటాహుటిన అక్కడికి సమాచారంతో చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జరిగినటువంటి ఇప్పటికే ఈ అంశాన్ని హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలర్స్ లోకి వచ్చినటువంటి దొంగలు గన్తో బెదిరించి సిబ్బందిని లాకర్ కీస్ అడిగారు అక్కడ. అయితే కీస్ ఇవ్వకపోవడంతో మేనేజర్ పై దాడి చేసి కాల్పులకు తెగబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఘాతుకానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ?
నల్లి చందానగర్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఉదయం 10 గంటలకు చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ షోరూంలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్తో లోనికి ఎంటర్ అయ్యాడు. ఆ సమయంలో షాప్ ఓపెన్ చేస్తున్నారు. సో లోపల సెక్యూరిటీతో పాటుగా మేనేజర్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉన్నారు. సో లోపల ఓపెన్ చేస్తున్న విషయాన్ని మాస్క్ ధరించిన వ్యక్తి వారి గ్యాంగ్ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే లోన బయట ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరిగా దాదాపు 6 వెపన్స్ తో లోనికి ఎంటర్ అయ్యారు. ఇదే షటర్ లోనికి ఎంటర్ అయిన తర్వాత లోన అక్కడ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉన్నాడు. అతన్ని లాకర్ కీస్ అడిగారు. సో అతను ఎంతకు ఇవ్వకపోగా ప్రతిఘటించాడు. ప్రతిఘటించిన వెంటనే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో దోపిడీ దొంగలు వారు వెంటనే ఫైర్ ఓపెన్ చేశారు. 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక రౌండ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కాల్ పైన, మరొక రౌండ్ ఎక్కడైతే ఉందో అది సీసీ కెమెరా సంబంధించి అక్కడ కూడా కాల్పులు చేశారు. సో లోనికి వెళ్ళిన తర్వాత వారు వెళ్తూ వెండి సంబంధించిన నగల బ్యాగ్ తో ఎస్కేప్ అయ్యారు. డిప్యూటీ మేనేజర్ ప్రతిఘటించడంతో అతని పైన కాల్పులు చేశారు. సో అదే సమయంలో కాల్పుల శబ్దం రావడంతో ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బైక్స్ మీద వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో 6 ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. సో ఇదే మార్గం గుండా ఖజానా జ్యువెలర్స్ లోనికి ఎంటర్ అయ్యారు. లోనికి ఎంటర్ అయిన క్రమంలో చందానగర్ గన్ ఫైర్ ఖజానా జ్యువెలర్స్ షోరూమ్ లో ఒకసారి అలా శబ్దం రావడంతో స్టాఫ్ అందరు కూడా వారంతా అలర్ట్ అయ్యారు. సో డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు చేసిన తర్వాత ఇక్కడ నుండి ఎస్కేప్ అయిన క్రమంలో పోలీసులు వెంటనే ఆయా జిల్లాల పోలీసులకు అలాగే చెక్ పోస్టులకు వాళ్ళందరికీ కూడా అలర్ట్ అయ్యారు. సో ప్రస్తుతం దీనిపైన కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. సీసీ కెమెరాలు అనేవి చాలా కీలకంగా మారాయి. మాదాపూర్ జోన్ డీసీపీ లోనికి వెళ్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే 10 నిమిషాల వ్యవధిలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన క్రమంలో పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడ్డారు. దొంగలు ఎక్కడైతే కాల్పులు చేసి వెండి నగలతో ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారో ఆర్సీపురం అంటే ఇది బీదర్ నాందేడ్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి శివారు ప్రాంతం కాబట్టి వీరు పక్కాగా రెక్కి చేసిన తర్వాత వీరు హర్యానా పార్థివ్ గ్యాంగ్ లేదంటే మెహార్ గ్యాంగ్ అనేది ఈ గ్యాంగ్ ముఠాల సభ్యుల పనేనని చెప్పి పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సో ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతకాలంగా హైదరాబాద్ సిటీలో ఇక్కడికి ఎంటర్ అయ్యారు, తర్వాత వీరికి ఎక్కడెక్కడ సహకరించారు, ఎవరెవరు సహకరించారు, తర్వాత వీరు లాడ్జ్లో ఏమైనా బస్ చేశారా, అలాగే వీరి యొక్క సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ కానీ అలాగే మూమెంట్ ఎంట్రీ అలాగే ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ ఎంట్రీకి సంబంధించి కుడివైపున కూడా సీసీ కెమెరాలో చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది లోనికి వెళ్తున్న విజువల్స్ అన్ని కూడా. సో దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేను చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం అయితే పోలీసులు అలాగే ఒక ప్రొటెక్షన్ టీం అలాగే స్పెషల్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఓవరాల్ గా ఇటు డిస్ట్రిక్ట్ బార్డర్ పోలీసులతో పాటుగా రంగారెడ్డి అలాగే సంగారెడ్డి సైబరాబాద్ పోలీసులకు సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సో క్లూస్ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీరు వే ఆఫ్ స్టైల్ అంటే వారు సీన్ రెక్కి నిర్వహించడం అలాగే లోనికి ఎంటర్ అవడం కాల్పులు చేరడం రెప్పపాటున వారు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం. సో ఇదంతా కూడా హర్యానాకు సంబంధించి మెహరా గ్యాంగ్ అలాగే పార్టీ గ్యాంగ్ ముఠాగా అనుమానిస్తున్నారు. పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సో మొత్తంగా దాదాపు 10 బృందాలుగా ఏర్పడి ఈ మార్గం గుండా ఎక్కడైతే ఆర్సీపురం రోడ్ అంటారు ఇది బిహెచ్ఎల్ నుంచి ఆర్సీపురం వైపు వెళ్తుంది. ఈ మార్గం గుండా దొంగలు చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు, వేరే రాష్ట్రానికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గం గుండానే దొంగలు పారిపోయినట్లు తెలుస్తుంది కాబట్టి వారిని వెంబడిస్తా ఉన్నారు. పోలీసులు ఏ క్షణంలో అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో మేనేజర్ సతీష్ కి కుడికాలికి గాయాలయ్యాయి. అలాగే అతను అయితే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. కాల్పులో గాయపడ్డ సతీష్ ని ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అతను చెప్తున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పోలీసులు కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇటు ఖజానా జ్యువెలర్స్ స్టాఫ్ ను కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఇందులో వారేమన్నా అవకాశం ఇచ్చారా అవతల వ్యక్తులకు అని చెప్పి. సో ఓవరాల్ గా ముఖానికి మాస్కులు చేతులకు గ్లౌజులు ధరించి లోనికి రావడం అలాగే వెంటనే వీరంతా కూడా ప్రతిఘటించడంతో ఇక్కడ నుండి ఎస్కేప్ అవడం వెళ్తూ వెండి నగర్లు ఖజానా జ్యువెలర్స్ నుంచి ఎస్కేప్ చేయడం అనేది దొంగతనం చేయడం అనేది ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. భయంతో వీరంతా కూడా స్టాఫ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారు వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాల్ చేసిన వెంటనే ఖజానా జ్యువెలర్స్ సిబ్బందికి అలాగే ఇక్కడికున్న టీమ్స్ అన్ని కూడా రష్ అయ్యాయి. దాదాపు 10 ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తా ఉన్నారు. ఏ సమయంలోనైనా వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. షాప్ లాకర్ కీస్ ఇవ్వాలని చెప్పి ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ తో వీరు వాగ్వివాదం దిగడం అనేది అక్కడ ప్రతిఘటించడం కూడా జరిగింది. సో దాదాపు 10 నిమిషాల పాటు
లోన ఎవరైతే ఉన్నారో ఇటు దుండగులు లోనికి వెళ్ళడం, వారితో మాట్లాడడం, ప్రతిఘటించడం ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగింది. వెళ్తూ వారు ఆ లాకర్ లో ఉన్న కీస్ అడిగారు, కానీ కీస్ ఇవ్వకపోవడంతో ప్రతిఘటన జరిగింది. అక్కడ ప్రతిఘటించడంతో కాల్పులు చేశారు. వెళ్తూ కూడా సీసీ కెమెరా లోన ఈ ఎంట్రీ కనిపిస్తుంది, ఆ ఎంట్రీకి సంబంధించిన లోన ఒక సీసీ కెమెరాను కూడా అక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఆ మిర్రర్ని కూడా బ్రేక్ చేశారు. సో వెండి నగలతో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. వాస్తవానికి వీరు ఎన్ని రోజుల క్రితం హైదరాబాద్ రీచ్ అయ్యారు, ఏ విధంగా వచ్చారు, ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు, వీరికి ఎవరెవరు సహకరించారన్న కోణంలో పోలీస్ టీమ్స్ వెళ్ళాయి. అలాగే వీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే కాల్పులు జరిగిన తర్వాత ఏ రూట్ మ్యాప్ గుండా వెళ్లారనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు, వారిని వెంబడిస్తా ఉన్నారు. ఇప్పటికే బార్డర్ సెక్యూరిటీ సంగారెడ్డి అలాగే రంగారెడ్డి సైబరాబాద్ బార్డర్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వివిధ కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు దాదాపు 10 బృందాలుగా ఏర్పడైతే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.